హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ నెంబర్ 20. ఇంటర్వ్యూకి వెళ్ళిన అవని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే, ఇటు లిఫ్ట్ ఉంది, ఇలా వెళ్ళండి మేడం అని చెప్పాడు అతను. పర్వాలేదు సార్ అని స్టెప్స్ ఎక్కి 3rd ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూర్చుంది అవని. అక్కడ కుర్చీల్లో ముగ్గురు కూర్చొని ఫోన్లు చూస్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని చిన్నగా పక్కనున్న అమ్మాయిని హలో అని పలకరించింది అవని. ఆ అమ్మాయి ఫోన్లో చాటింగ్తో ఫుల్ బిజీగా ఉంది. తను ఏం మాట్లాడకుండా అవని వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఫోన్లో తలకాయ పెట్టింది. దాంతో అవనికి ఏం చేయాలో తెలియక చుట్టూ చూస్తూ కూర్చుంది. ఇక మరోవైపు అవనిని కలిసిన ఆకాష్ కొద్ది దూరం వెళ్ళాక బండి సైడ్కి ఆపేసి ఫోన్ తీసి విశాల్కి ఫోన్ చేసి అవని కనిపించిన విషయము, ఆమెతో జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. అంతా విన్న విశాల్ తను ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉందో తెలుసుకోమన్నాడు. అదేంటన్నయ్య, తను ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తుందో నాకెలా తెలుస్తుంది అని అడిగాడు ఆకాష్. బాబు లాలీపాప్, అవని ఫ్రెండ్ ఎవరు, నీ లవ్వరే కదా అన్నాడు విశాల్. ఓహో ఓకే అన్న, నేను బ్యాంకుకి వెళ్ళాక పూజని కనుక్కొని కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకున్న ఆకాష్ బండి స్టార్ట్ చేసి బ్యాంకుకు పోనిచ్చాడు. ఇక్కడ విశాల్ ఫోన్ పెట్టేసి అవని, నీకెందుకు ఈ కష్టాలని, నేను నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటా కదా, నా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని అనుకున్నాడు. అంతలోనే నువ్వు అంత ఈజీగా నా దగ్గరికి వస్తే నువ్వెందుకు అవని అవుతావు అని అనుకొని ఇప్పుడు ఎలా అవనికి ఈ జాబ్ రాకుండా ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాడు విశాల్. మరోవైపు అనంత్ అవని దగ్గర నుంచి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న అంకితని చూశాడు. తనలో ఏ మార్పు లేదు. అనంత్ని చూడగానే అంకిత దగ్గరికి వచ్చి, విక్కీని తీసుకొని వచ్చారా, ఎక్కడ విక్కీ, ఏడి నా బాబు అని అతన్ని అడిగింది. లేదంకిత, విక్కీని తీసుకురాలేదు అని అనంత్ చెప్పడంతో ఇక అనంత్ని కొట్టడం మొదలుపెట్టింది అంకిత. అయ్యో అంకిత, నేను తీసుకురావాలనే అనుకున్నాను, బట్ అవనితో చాలా శాంతంగా మాట్లాడాను కూడా, ఇక తనతోనే జీవితం అన్నట్లుగా మాట్లాడాను, కానీ అవని కరగలేస్తారు కదా, కనీసం విక్కీని కూడా నాకు చూపించలేదు అని చెప్పాడు అనంత్. అతను ఎంత చెప్పినా కానీ అంకిత ఏం పట్టించుకునే పొజిషన్లో లేదు. అనంత్ని అలా కొడుతూనే ఉంది. అక్కడ ఉన్న నర్సులు వచ్చి అంకితని బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఎలా విక్కీని నా దగ్గరికి తెచ్చుకోవాలి, విక్కీని తెచ్చుకుంటేనే అంకితకి హెల్త్ సెట్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అనంత్. అతనికి ఇంకా అక్కడ ఉండాలి అని అనిపించలేదు. అనంత్ జాబ్ చేసే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నెల రోజులు లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకొని వచ్చాడు. తల్లిదండ్రి కోసం వాళ్ళు ఇంతకుముందు ఉన్న ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళెవరూ లేరు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు, ఒకవేళ ఊరికి కానీ వెళ్ళలేదు కదా. నాతో అమ్మ చాలాసార్లు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదురా, నేను ఇంకెప్పుడూ రాను అని అక్కడ అందరికీ చెప్పేశాను అని అన్నది. అంటే అలాంటిది ఇప్పుడు అమ్మ వెళ్తుందా అని కాసేపు ఆలోచించి, ఇక అక్కడికి కాక ఎక్కడికి వెళ్తారు, ఒకవేళ అక్కడే ఉన్నారేమో, ఒకసారి చూస్తే పోలే అని ఊరికి బయలుదేరాడు అనంత్. అనంత్ కారులో ఊరికి వస్తుంటే చూస్తున్న జనం అంతా కూడా ఎవరు వస్తున్నారు మన ఊరు, అది కూడా కారులో అని ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళందరికీ అనంత్ కారుని చూడటమే పెద్ద ఆశ్చర్యము. ఆ ఆశ్చర్యాన్ని చూస్తున్న అనంత్కి ఆ రాయల్ లైఫ్ నచ్చింది. ఇంటికి వెళ్ళగానే ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు వేసి ఉంది. చుట్టూ పరిసరాలు, ఇల్లంతా కూడా చాలా శుభ్రంగా ఉంది. తను పుట్టి బుద్ధరియాక ఈ ఇల్లు ఇంత శుభ్రంగా ఉండటం ఇదే మొదటిసారి. అనంత్ లోపలికి అడుగు పెడుతుంటేనే కరుణాకర్ అతన్ని చూసి ఆగక్కడ అన్నాడు. ఆ మాట వినగానే అనంత్ లోపలికి పెట్టే కాలు అలాగే ఉంచి ప్రశ్నార్థకంగా తండ్రి వైపు చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, మేము ఇంకా బతికే ఉన్నామేంటా అనియా చూస్తున్నావా అని ఆవేశంగా అడిగాడు కరుణాకర్. అయ్యో నాన్న, అలా మాట్లాడకండి అన్నాడు అనంత్. ఇప్పుడు గుర్తొచ్చారా తల్లిదండ్రి నీకు, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది, అలా హాస్పిటల్లో మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళాలనిపించింది నీకు, కట్టుకున్న భార్యను కాదన్నావు, కన్న తల్లిదండ్రులు వద్దు అని గాలికి వదిలేశావు, ఇంకేం కావాలి నీకు, ఎవరు కావాలి, ఆ అంకిత మాత్రం ఉంటే చాలా అని నిలదీసినట్లు అడుగుతూ అనంత్ దగ్గరికి వచ్చాడు కరుణాకర్. నాన్న, నేను చెప్పేది వినండి, అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అవడంతో వెళ్ళిపోవాల్సి వచ్చింది, మళ్ళీ వచ్చేసరికి మీరు లేరు అని అబద్ధం ఆడేశాడు అనంత్. ఇంతలో లోపల నుంచి
మెల్లగా కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన రత్నం కొడుకుని చూసి సంతోషపడుతూ, ఒరే అనంత్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఆ అవని చేయబట్టి నువ్వు మాకు పూర్తిగా దూరమయ్యావు అని ఏడుస్తూ అనంత్ చేతులు పట్టుకుంది. అప్పటికే కొడుకు చెప్పిన అబద్ధానికి కరుణాకర్ కూడా కాస్త మెత్తబడ్డాడు. అనంత్ చేతులు పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చింది రత్నం. ఈసారి కరుణాకర్ ఏం మాట్లాడలేదు. కొడుకుని హాల్లో కుర్చీలో కూర్చోబెట్టిన రత్నం, అయ్యో నా తండ్రి, ఇంతలా చిక్కిపోయావేంట్రా? ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ, దామిని, నా కొడుకు వచ్చాడు, తినడానికి ఏమైనా ఉంటే తీసుకునిరా, లేదంటే వేడిగా ఏమైనా చేసి పెట్టు అని ఆర్డర్ వేసింది. అలాగే అమ్మగారు అని వంటగదిలోంచి చెప్పింది దామిని. ఆ వాయిస్ విని ఈ దామిని ఎవరు అని మనసులో అనుకున్నాడు అనంత్. దామిని వయసు 30 పైన ఉంటాయి. ఇంకా పెళ్ళవ్వలేదు. దొరికిన చోట పని చేసుకుని కడుపు నింపుకుంటుంది. తనకి తల్లిదండ్రి తనని సాధిన నాయనమ్మ కాలం చేసింది. అప్పుడే కరుణాకర్ తమ తోడుగా ఉంటుంది అని దామినిని తెచ్చి ఇంట్లో పెట్టాడు. దామిని కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది. దామిని చక్కగా ఇంటి పనంతా చేస్తుంది. ఫ్రీగా పని మనిషి దొరికింది అని రత్నం కూడా ఏమీ అనలేదు. వాళ్ళు తినంగా మిగిలిన అన్నం ఆమెకు పెట్టేది రత్నం. అలా తిన్న అన్నానికి 3 పని దామినితో చేపించేది రత్నం. ఇక దామిని అనంత్ కోసం వంట చేస్తుంటే, అనంత్, అంకిత, విక్కీ ఎక్కడున్నారా? కనిపించడం లేదు అని అడిగింది రత్నం. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం అన్నాడు అనంత్. ఇక రత్నం కూడా కామ్గా ఉంది. దామిని అప్పటికప్పుడు అనంత్ కోసం వేడివేడి పూరి చేసుకొని వచ్చి అవి అనంత్కి ఇచ్చింది. అప్పుడే దామిని వైపు చూశాడు అనంత్. మంచి ఒడ్డు పొడుగుతో దామిని బాగా కనిపించింది. ఈ అమ్మాయి ఎవరో భలే ఉంది అని మనసులో అనుకున్నాడు అనంత్. పూరీలు తింటూ తల్లితో కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు వంటగది వైపు చూస్తూ ఉన్నాడు. అది కరుణాకర్ దృష్టిని దాటిపోలేదు. రత్నం మాత్రం తన సోది తాను చెప్తూనే ఉంది. కాలు విరగడంతో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ కూడా తనొక్కతే పడ్డట్లుగా అనంత్కి చెప్తూ ఉంది రత్నం. అనంత్ మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అతని ధ్యాస అంతా వంటింటిపైనే ఉంది. అప్పుడే దామిని వచ్చి అనంత్కి కాఫీ ఇచ్చి అనంత్ తిన్న ప్లేట్ తీసుకొని వెళ్ళింది. అప్పుడు కూడా అనంత్ దామిని వంటింట్లోకి వెళ్ళే వరకు చూశాడు. ఇదంతా గమనించిన కరుణాకర్, వాడిని కాస్త రెస్ట్ తీసుకొనివ్వు రత్నం అన్నాడు. అవును కదా నామతి మండ అని దామినిని పిలిచి, వేడి నీళ్ళు పెట్టు, బాబు స్నానం చేస్తాడు అని చెప్పింది రత్నం. అలాగే అమ్మా అనుకుంటూ దామిని పెరట్లోకి వెళ్ళి అనంత్ కోసం వేడి నీళ్ళు పెట్టింది. అనంత్ గబగబా బట్టలు తీసుకొని దామినితో మాట్లాడాలని పెరటి వైపు వెళ్ళాడు. అనంత్ వెళ్ళేసరికి దామిని నీళ్లు బాత్రూంలో పెట్టి బయటికి వచ్చేసింది. మరోవైపు ఆకాష్ బ్యాంకుకి వెళ్ళాడు. బండి పార్క్ చేసి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు. ఆ రోజు సోమవారం అవ్వడంతో బ్యాంకు కాస్త రష్గానే ఉంది. ఆకాష్ పూజ వైపు చూశాడు. పూజ చాలా సీరియస్గా తన వర్క్ చేసుకుంటూ కనిపించింది. పక్క సీటే అవ్వడంతో హాయ్ పూజ అని నెమ్మదిగా పలకరించాడు ఆకాష్. హాయ్ చెప్పి మళ్ళీ వర్క్ చేస్తుంది పూజ. బ్యాంకుకి వస్తూ ఉంటే అవని గారు కనిపించారు. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నారంట కదా అన్నాడు ఆకాష్. అవును ఆకాష్, బ్రతకాలి కదా అంది పూజ. ఎక్కడా ఇంటర్వ్యూ అని అడిగాడు ఆకాష్. ఎందుకు రికమెండ్ చేస్తావా ఏంటి అని అడిగింది పూజ. అదేం లేదులే, ఊరికే అడిగాను అని చెప్పాడు ఆకాష్. రిలయన్స్ ట్రెండ్స్లో అనుకుంటా, అందులోనే ఇంటర్వ్యూ అని చెప్పింది పూజ. హో, మరీ అందులో చేస్తారా? అందులో అంటే సేల్సే కదా అని కాస్త చిన్నతనంగా అడిగాడు ఆకాష్. అవును, అయినా మాలాంటి వాళ్ళకి అదే గొప్పలేండి అంది పూజ. ఇప్పుడు ఈ మెంటల్తో గొడవ ఎందుకులే అని లేచి పక్కకి వెళ్ళి విశాల్కి కాల్ చేశాడు ఆకాష్. అతని కాల్ కోసమే వెయిట్ చేస్తున్న విశాల్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతనికి అవని గురించి చెప్పిన ఆకాష్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ కనిపించిన మనిషిని చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా షాక్ అయ్యాడు. అతని ఎదురుగా పూజ నిల్చొని చేతులు కట్టుకొని సీరియస్గా ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ ఏం మాట్లాడకుండా చిన్నగా తప్పించుకోవాలని ఆమె పక్క నుంచి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఆకాష్ అంది పూజ. టక్కున ఆగిపోయాడు ఆకాష్. మీరు అవని డీటెయిల్స్ ఎవరికి చెప్పారు ఆకాష్ అని అడిగింది పూజ. అది పూజ అంటూ ఆగాడు ఆకాష్. ప్లీజ్ ఆకాష్ చెప్పండి అని సీరియస్గా అడిగింది పూజ. అది విశాల్ అన్నకి చెప్పాను అన్నాడు ఆకాష్. ఆ మాటతో షాక్ అవుతూ, విశాల్ అన్నా అంటే విశాల్ గారు నీకు తెలుసా
అని అడిగింది పూజ. హా అంటూ తల ఊపాడు ఆకాష్. ఎలా తెలుసు అని సీరియస్గా అడిగింది పూజ. విశాల్ అన్న వాళ్ళ అమ్మ మా అమ్మ ఓన్ సిస్టర్స్ అని చెప్పాడు ఆకాష్. మరి మొన్న తెలియనట్లు ఉన్నావు అని అడిగింది పూజ. అంటే అప్పుడే ఎందుకులే అని ఏం చెప్పలేదు అన్నాడు ఆకాష్. అతని మాటలకు పూజకి బాగా కోపం వస్తుంది. ఫస్ట్ తనకి విశాల్ తెలుసు అని చెప్పకపోవటం అండ్ అవన్నీ డీటెయిల్స్ విశాల్కి చెప్పడం రెండూ ఆమెకి అస్సలు నచ్చలేదు. సీరియస్గా ఆకాష్ వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళి తన సీట్లో కూర్చుంది పూజ. దేవుడా ఇలా చేసావేంటి అని అనుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్న ఆకాష్ ఇక ఈ రోజుకి పూజని కదిలించకపోవడమే మంచిది అని అనుకున్నాడు. ఇక ఇద్దరు కూడా తమ తమ వర్క్స్లో పడిపోయారు. ఆకాష్ చెప్పింది విన్న విశాల్ ఓకే ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఇక లోకల్ డీలర్ ఎవరో కనుక్కోవాలి అని పిఏకి కాల్ చేసి కనుక్కోమన్నాడు. అతను 5 నిమిషాలకు కాల్ చేసి అతని పేరు వివరాలు చెప్పాడు. ఓ వెంకట్రావు గారా, ఆయన నాన్నగారి ఫ్రెండే కదా అనుకొని అతనికి ఫోన్ చేశాడు విశాల్. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే హాయ్ అంకుల్ అన్నాడు విశాల్. హలో ఎవరు అని అడిగాడు సదర్ వెంకట్రావు. అంకుల్ నేను రమణారావు గారి అబ్బాయి విశాల్ని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు విశాల్. హో నువ్వు విశాల్, హౌ ఆర్ యూ అని అడిగాడు వెంకట్రావు. హా అంకుల్ నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అడిగాడు విశాల్. ఫైన్ విశాల్, చెప్పు ఇప్పుడు నాతో ఏం పని పడింది కాల్ చేశావు అని అడిగాడు వెంకట్రావు. అంకుల్ అది మీ దగ్గర ఈరోజు ఇంటర్వ్యూ ఉందంట కదా అని అడిగాడు విశాల్. అవును విశాల్, ఎవరైనా రికమెండ్ చేయాలా అని అడిగాడు వెంకట్రావు. అది అంకుల్ అని విశాల్ ఏదో చెప్పబోతుంటే కంపెనీ డీలర్షిప్ మాదే కానీ ఎంప్లాయీస్ని కంపెనీయే సెలెక్ట్ చేస్తుంది అని చెప్పాడు వెంకట్రావు. ఆ మాట విని నీరు గారిపోతూ ఓకే అంకుల్ పర్వాలేదు అన్నాడు విశాల్. సరే విశాల్, ఇంకెప్పుడైనా ఏమైనా అవసరమైతే నన్ను అడుగు అని ఫోన్ పెట్టేశాడు సదర్ వెంకట్రావు. ఇప్పుడు చేయలేదు కానీ తర్వాత సంగతి చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి అని ఫోన్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు విశాల్. మరోవైపు పెరట్లో బాత్రూంలో వేడి నీళ్ళ బకెట్ పెట్టి వస్తున్న దామినిని అప్పుడే బట్టలు తీసుకొని వస్తున్న అనంత్ డాష్ ఇచ్చాడు. దాంతో దామిని సీరియస్గా అతనికి ఒక లుక్ ఇచ్చింది. ఏంటి చూసుకొని నడవచ్చు కదా అని ఆమెపైనే అరిచాడు అనంత్. దామిని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అనంత్ ఫ్రెష్ అయ్యి వచ్చి రూమ్లో నిద్రపోయాడు. కాసేపటికి ఏదో మెలకువ వచ్చి చూసేసరికి అప్పుడే దామిని అక్కడ టేబుల్పై కాఫీ పెట్టి వెళ్తుంది. ఆమెను చూసిన అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. దాంతో ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది దామిని. అతను లేచి కూర్చోవడంతో టేబుల్పై పెట్టిన కాఫీ అతనికి ఇచ్చింది. దామిని చూస్తూ కాఫీ నోటి దగ్గర పెట్టుకున్నాడు అనంత్. కాఫీ సిప్ చేస్తుంటే దామిని వెళ్తూ ఉంది. కాఫీ చల్లగా అయిపోయింది అన్నాడు అనంత్. దాంతో దామిని వెనక్కి తిరిగి వచ్చి అతని చేతులను కప్ కోసం చేయి చాపింది. అతను ఆ కప్ దామిని అరచేతిలో పెట్టాడు. దాంతో దామిని చేయి కాలింది. అబ్బా అని మరో చేతితో కప్పు కడియంని పట్టుకొని కోపంగా అనంతను చూసింది. అనంత్ పెద్దగా నవ్వేశాడు. దామిని విసరుగా కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. దామిని పెళ్ళైన ఏ సుఖానికి నోచుకొని వయసు ముదిరిన ఆడపిల్ల. తనకి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి. కానీ ఇంతవరకు తనపై ఏ మగాడి దృష్టి పడకుండా చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అనంత్ తనపై దృష్టి పెట్టడంతో తనకి ఏదో తెలియని ఆనందంగా అనిపిస్తుంది. కానీ అనంత్ గురించి అతని అమ్మా నాన్న వాదించుకోవడం వినటం వల్ల తనకి అతని గురించి అర్థమైంది. అందుకే ఆమె అతనితో మాట్లాడటం లేదు. ఇలా అనంత్కి దామిని చూస్తూ ఉంటే శరీరం కోరికతో రగిలిపోతుంది. ఇప్పటికే ఆడదాని పొందులేక దాదాపు 3 నెలలు దాటింది. అంకిత పరిచయమైన దగ్గర నుంచి అవనితో అతను సరిగా లేడు. అంకితతో పెళ్ళికి ముందు ఓకే కానీ పెళ్ళయ్యాక అంకిత పూర్తిగా విక్కీతోనే ఉండేది. తనని సాధ్యమైనంత వరకు అసలు పట్టించుకోలేదని చెప్పాలి. ఎంతైనా మగాడు కదా, ఎలాగైనా దామిని లైన్లో పెట్టాలని చూస్తున్నాడు అనంత్. దామిని అయితే వాడుకున్నన్ని రోజులు వాడుకోవచ్చు, తర్వాత అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఎలాగో తనకి ఇంతవరకు మగస్పర్శ తెలిసి ఉండదు కనుక తనకి ఒకసారి రుచి చూపిస్తే ఇక నాకే దాసోహం అవుతుంది అని ఊహాలోకంలో విహరిస్తూ ఉన్నాడు అనంత్. ఇంతలో రత్నం కుంటుకుంటూ చేతికర్ర సహాయంతో అనంత్ రూమ్కి వచ్చింది. అనంత్ అతని ఊహల్లో అతను ఉండి తల్లిని పట్టించుకోలేదు.
ఏరా నిద్ర బాగా పట్టిందా అని పక్కనే ఉన్న కుర్చీ అతని ఎదురుగా లాగుతూ అడిగింది రత్నం. అనంత్ ఏమీ మాట్లాడలేదు. అరే అనంత్ అని గట్టిగా పిలిచింది రత్నం. ఆ పిలుపుతో అనంత్ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. తన ఊహాభంగం జరగటంతో ఏంటమ్మా అంత గట్టిగా పిలిచావు అని విసుగ్గా అన్నాడు అనంత్. ఇప్పుడు నేనేమన్నాన్రా అలా విసుక్కుంటున్నావు అని అడిగింది రత్నం. అనంత్ ఏం మాట్లాడలేదు. సరే అనంత్ సాయంత్రం వంటకేం చేయమంటావు అని అడిగింది రత్నం. ఆ వంట అమ్మాయిని పిలువమ్మా నేను చెప్తాను అని అన్నాడు అనంత్. ఆ మాటతో ఒసై దామిని అని కేక పెట్టింది రత్నం. వస్తున్నా అమ్మగారు అని వంటగదిలో నుంచి కేకేసింది దామిని. ఆ తర్వాత 2 నిమిషాలకి చేతులు తుడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది దామిని. ఈ గ్యాప్లో మరో 2 సార్లు విసుక్కుంటూ పిలిచింది రత్నం. తిరిగి వచ్చిన ఆమెని ఇంతసేపు ఏంటే అని కాస్త గట్టిగా అడిగింది రత్నం. దామిని ఆమెకేదో చెప్తూ ఉంటే నువ్వేం వంటలు బాగా చేస్తావు అని అడిగాడు అనంత్. అన్నీ బాగానే చేస్తాను అని ముక్తసరిగా చెప్పింది దామిని. అదే మొదటిసారి దామిని అనంత్తో మాట్లాడటం. అయితే టమాటా పప్పు ఆలు కూర చెయ్యి అన్నాడు అనంత్. రత్నం వైపు చూసింది దామిని. ఏంటే ఆ చూపు నా వైపు చూస్తావేంటి వెళ్ళి చేయిపో అని గసిరింది రత్నం. అది అమ్మ మీకు షుగరు కదా ఆలుగడ్డ తినకూడదు. అయ్యగారికి షుగరు గ్యాస్ మంట ఉన్నాయి. అయ్యగారు ఆలుగడ్డ తినకూడదు పప్పు తినకూడదు కదండి అని అడిగింది దామిని. అబ్బో ఈ అమ్మాయికి ఆలోచన బాగానే ఉందే అని అనుకున్నాడు అనంత్. మాకు కాస్త బెండకాయ కూర వండు అని చెప్పింది రత్నం. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దామిని. ఇప్పుడు చెప్పు అనంత్ అంది రత్నం. ఏం చెప్పాలమ్మా అని అడిగాడు అనంత్. అదేరా అంకితని విక్కీని ఎందుకు తీసుకురాలేదు అని అడిగింది రత్నం. తల్లి ప్రశ్నకి అనంత్ ఏం సమాధానం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవని స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలానే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.